నాని గారు లవర్గా 11 స్థానాలకి పరిమితమైనాక మతిస్థిమితం కోల్పోయారు. వైసీపీ నాయకులు మతిస్థిమితం కోల్పోయారు. తిరుపతిలో ఒక నాయకుడేమో టార్గెట్ తిరుమలతో పనిచేస్తాడు, ఇంకొకరేమో కుల రాజకీయాలు తీసుకొని వస్తారు. అంబటి గారు కుల రాజకీయాలు తీసుకొని వస్తారు, ఈయనేమో ప్రధానమంత్రిని విమర్శిస్తారు. కాబట్టి ఓడిపోయిన తర్వాత వీరికి మైండ్ దొబ్బింది, ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓటమి రాజకీయాల్లో గెలిపోవటంలో సర్వసాధారణమైనా కూర్చొని ప్రిపేర్ అవ్వండి. మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే తిరిగి మీరు అధికారంలోకి వచ్చేది కళ. కాబట్టి మీ జీవితంలో జైత్రయాత్రలు ఉండవు, వైసీపీ పార్టీకి జైత్రయాత్రలు ఉండవు. కేవలం ఇలా టీవీల ముందు వచ్చి విమర్శించుకునేదానికి వారికి సరిపోతుందే తప్ప వారి జీవితంలో జైత్రయాత్రలు ఉండవు. కాబట్టి పేరు నాని గారు కూడా పెద్ద ఆయన పొదుపు చేసుకోమని చెప్తే పొగరుగా మాట్లాడుతున్నావు, పొదుపు చేసుకోమని చెప్తే పొగరుగా మాట్లాడుతున్నావు. నీ పొగరబోతు మాటల్ని అదుపులో పెట్టుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. మిత్రులారా,